మమ్మీకి డాడీకి తిప్పిస్తా నిజంగా ఏమైనా చెప్పు ఫ్రెండ్స్ కి. మా మమ్మీ డాడీ పెళ్లి రోజు మమ్మీ సరే. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా 4th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాం అనేది. సో ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. చూపిస్తాను ఏముండని నేను చెప్తా దూరంలో ఉంటున్నాను. వంట చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు గులాబ్ జామ్ చేయాలి. పిండి నానిపి పెట్టిన మటన్ కర్రీ స్పెషల్. ఇక్కడ అయితే ఇంకా గులాబ్ జామున్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో వంట అయితే అవుతుంది. అయితే రైస్ అయ్యింది, ఇంకా మటన్ అయితే పెట్టేశాను. ఇక్కడ అయితే చిన్నపాప ఆడుకుంటుంది సంచుల మీద ఎక్కేసి. అయితే శ్రేష్ఠ లోపల ఉందన్నమాట. అయితే ఇక్కడ అయితే రెడీ చేస్తున్నాను. సో ఇవి చేయడం చాలా కష్టం అనమాట. అయితే చేతులన్నీ నొస్తాయి చేసేవారికి. అయితే ఒకటే ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అవి ఎప్పుడైతాయో అయితే మనము ఉండలు చుట్టుకునేటప్పుడే తక్కువ చుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వేసిన తర్వాత పానకంలో ఆల్రెడీ ఇంకా ఎక్కువ అవుతాయని, అందుకోసం. అయితే ఇక్కడ అయితే 4-5 అట్లా అయినాయి అనమాట. మిగతా వాటికి ఇంకా మా కూతురు అయితే హెల్ప్ చేసింది అనమాట. ఫైనల్గా ఇంకా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఒక ప్యాకెట్కి 50 అట్లా అయినాయి అనమాట. సో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా ఆయిల్లో వేస్తున్నాను అనమాట. అయితే ఒకటి కొంచెం వేగిన తర్వాత రెండోది వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా ఒకదానికొకటి అతుక్కుంటాయని. ఇంకా ఇక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట. పానకం అయితే రెడీ అయిపోయింది. అయితే వేడిగా ఉన్నప్పుడు వేయాలి, కాకపోతే ఇంకా పానకం అయితే చల్లారని అయితే సో ఫ్యాన్ వేసి ఉంచాను అనమాట. సో ఇక్కడైతే ఇవి ఫ్రై చేసి పెట్టినాం కదా గులాబ్ జామున్. సో అవి అయితే ఇప్పుడు పానకంలో వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా తిన్నారు. అయితే ఇంకా మా హస్బెండ్ కూడా తినిపించారు. శ్రేష్ఠ ఇప్పుడిప్పుడే స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటుంది. సో హ్యాపీ పెళ్ళి రోజు డాడీ మమ్మీ అని చెప్పిందనమాట. చాలా ముద్దుగా ఉందన్నమాట ఈ వీడియోలో అయితే. సో అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా పానకంలో గులాబ్ జామున్ అయితే వేసేసాను అనమాట. సో ఇంకా మా శ్రేష్ఠ అయితే వాళ్ళ డాడీకి ఇంకా మమ్మీకి అయితే తినిపించింది. ఒకసారి చూపిస్తా చూడండి మీకైతే. ఇంకా ఇంట్లో ఏ సెలబ్రేషన్ ఉన్నా పిల్లలకు మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. కేకు ఇంకా ఈ విధంగా స్వీటు ఆడవిడ అంతా చాలా నచ్చుతుంది. ఇంకా వాళ్ళ డాడీకి అయితే గులాబ్ జామున్ తినిపించారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. మమ్మీకి డాడీకి తినిపిస్తా నిజంగా. ఏమైనా చెప్పు ఫ్రెండ్స్ కి. మా మమ్మీ డాడీ పెళ్లి రోజు మమ్మీ సరే స్మృతి ఇది పోతుంది. మమ్మీకి వస్తుంది కదా, నీకు తినిపిస్తాం మేము. చిన్నోడా నువ్వు తిప్పివా నాన్నకు? ఇటు తెంపిస్తుండు నాన్నకు గులాబ్ జామ్ తినిపిస్తుండే తినిపించేత నాన్నకు. హ్యాపీ యానివర్సరీ. ఇక అక్క తినిపిస్తుంది. చేచా నువ్వు తినిపి ఒకటి. వాడు చూస్తాడంట, వాడు నువ్వేం చేస్తే అది చేస్తాడు. కాదు ఇది గులాబ్ జామ్. ఎంత మంచిగా తిప్పించున్నాడు. మేము నువ్వు తిప్పుతాం దాడికా కార్తిక్ నేను తిప్పించా కార్తిక్. బావ్ చిన్న పాప తిన్నారు. బాగుంది అని చెప్పవా?
పప్పికి చేతికి ఇవ్వచ్చు, పప్పి చేతికి కూడా ఇవ్వచ్చు పప్పి. సో సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ డెకరేషన్ కావాలి కదా. సో నేనైతే డెకరేషన్ లేనిది ఫొటోస్ అయితే తీయను మామూలుగా అయితే ఇక్కడ నేనే చేసుకుంటున్నాను అనమాట డెకరేషన్. పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు. అయితే పిల్లలకు మాత్రం ఇంట్లో ఏ సెలబ్రేషన్ ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేక్ కటింగ్ అంటే మాత్రం ఎవరి పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడైతే ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము, అయిపోయింది. ఈ విధంగా సింపుల్గా అయితే ఉందన్నమాట. జస్ట్ ఫొటోస్ దిగడం కోసం మాత్రమే. ఇంకా సెలబ్రేషన్ లాగా అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నీకోసం డ్రెస్ ఇక్కడ మా హస్బెండ్కి బట్టలు మేము తీసుకొచ్చామన్నమాట. అయితే పాత బట్టలు వేసుకుంటే నా దగ్గర చాలా ఉన్నాయని అయితే తీసుకొచ్చుకోలేరు. అయితే ఇక్కడ మేము తీసుకొచ్చి సర్ప్రైజ్ అయితే చేసినాం అనమాట. సో వేసుకునే ముందు అయితే ఇచ్చినాము. అసలు ఎప్పుడు చూపించలేదు, ఎట్లయితుందో తెలియదు అనమాట. అంటే నాకు సైజ్ అయితే తెలుసు, కానీ తీసుకొచ్చినాము మాకు మ్యాచింగ్ ఉండాలని. సో ఎప్పుడు పెళ్లి రోజు వచ్చినా ఆయన మాత్రం తెచ్చుకోరు, మాకు మాత్రం ఇస్తారనమాట డబ్బులు. మ్యాచింగ్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. షర్ట్ కష్టపడితే ఈ కలర్ దొరికింది. మా శ్రేష్ఠ కూడా మ్యాచ్. గిఫ్ట్ నీకోసం చేత. పొడుగది నువ్వు ఒకరికొకరు తినిపించుకోండి, పిల్లలకు కాదు. మీరు పెట్టుకోవాలి మనకంట. కొంచెం చెప్పండి అక్కడ చూడండి. అబ్బా ఇక అనంత రియకు పెట్టలేము. ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో లాస్ట్లో వచ్చి ఇంకా బట్టలు అయితే పెట్టిరనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అయితే ఇంకా ఎప్పుడైనా మా పెళ్లి రోజున వచ్చి కలుస్తారనమాట. సో ఇదనమాట మొత్తానికి వ్లాగ్ అయితే. ఇంకా అందరం అయితే ఇంకా కేక్ తినేసి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిర్రు. అయితే పిల్లలు పడుకుంటారని తొందరగా అయితే కేక్ అయితే కట్ చేసినాము. మొత్తానికి వ్లాగ్ ఇది నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.